యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ ముఖ్యమైన సలహానిచ్చాడు. గిల్ బ్యాటింగ్ లోపం దృష్టిలో ఉంచుకుని యోగరాజ్ సింగ్ అతనికి ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ ఆడమ్ గిల్క్రిస్ట్ పద్ధతిని అనుసరించాలని సూచించాడు. గిల్క్రిస్ట్ 2007 ప్రపంచ కప్ ఫైనల్లో గ్లోవ్స్ లో బంతిని ఉపయోగించి ఆడిన విధానం, ముఖ్యంగా బ్యాట్ కు గ్లోవ్స్ మధ్య సానుకూల సంబంధం ఏర్పడింది. ఆటగాడికి మెరుగైన బ్యాలెన్స్, నియంత్రణ, రీచ్ టైమింగ్ ను అందిస్తుంది అని, ఈ సాంకేతిక పరిష్కారం శుభ్మన్ గిల్ బ్యాటింగ్ లో మెరుగుదలను తీసుకొస్తుందని యోగరాజ్ చెప్పుకొచ్చాడు. గిల్ సుదీర్ఘ ఫార్మాట్ లో, ముఖ్యంగా విదేశీ భూభాగాల్లో మెరుగైన ప్రదర్శనలను అందించడంలో సవాళ్లు ఉన్నాయి. యోగరాజ్ సింగ్ సూచించిన సాంకేతిక మార్పులు ముఖ్యంగా కుడి చేతి పైభాగాన్ని ఎక్కువగా ఉపయోగించడం అతనికి మరింత పట్టును అందిస్తాయని, ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కొనే బ్యాటింగ్ పద్ధతిని రూపొందించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నారు. గిల్ బ్యాటింగ్ లో ఈ సాంకేతిక సర్దుబాట్లను అంగీకరిస్తే అతను టెస్ట్ క్రికెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం, తద్వారా అతని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఈ మార్పులను త్రుటిలో అమలు చేయడం కష్టంగా ఉంటే కూడా గిల్ సుదీర్ఘ ఫార్మాట్ లో ఫలితాలను సాధించే విధానాన్ని కనుగొనాలి.